హాయ్ అండి. ఈరోజైతే మేము హైదరాబాద్లో ఉన్న మినర్వాకి వెళ్ళామండి. ఎందుకంటే మేము మార్నింగ్ వేరే పని ఉంటే బయటికి వెళ్ళాము. ఆ పని అంతా అయిపోయే లోపల 12 అయిందండి. అసలు టిఫిన్ కూడా తినకుండా బయలుదేరాము. ఇంకా చాలా ఆకలేస్తుంటే డైరెక్ట్ హోటల్కి వెళ్ళాము. భోంచేద్దాంలే, ఇంకా ఏం టిఫిన్ తింటాం ఈ టైంలోనే వెళ్ళామండి. ఇది మాదాపూర్లో ఉందండి. దీంట్లో థాలీ ఫేమస్ అండి. 3 వరకు 4 వరకు కూడా ఓన్లీ థాలీ కోసం వస్తారండి చాలామంది. అందుకే మేము కూడా అక్కడికే వెళ్తామండి ఎప్పుడైనా మీల్స్ చేయాలంటే. చాలా రకాల ఐటమ్స్ పెడతారు. మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. లోపల నుంచి ఎదురుగా మెట్రో ట్రైన్ కూడా వస్తూ ఉంటుంది. అన్నీ కనిపిస్తుంటుంది. టైంపాస్ కూడా అవుతుంది. ఆ రోజు మెనూ ఏంటంటే అన్నీ నీట్గా ఫస్టే బోర్డు మీద రాసి పెడతారండి. లంచ్లోకి ఏమేమి ఐటమ్స్ ఇస్తారు అన్నీ ఇక్కడ రాసి పెట్టారు చూడండి. ఏ రోజు స్పెషల్ ఆ రోజు ఏమని అక్కడే రాసి పెడతారు. ఆ మెనూని చూసి మనకు కావాలంటే మీల్స్ తీసుకోవచ్చు, లేకపోతే టిఫిన్స్ కూడా కొన్ని ఐటమ్స్ ఉంటాయి, కావాలంటే మీరు తీసుకోవచ్చు. సాఫ్ట్ దోశ అని ఉంటుంది, అది కూడా బాగుంటుందండి. సాఫ్ట్ దోశ దాని స్పెషల్ అన్నమాట హోటల్ది. చాలామంది సాఫ్ట్ దోశ కూడా తీసుకుంటుంటారు. మేము మళ్ళీ దోశ తీసుకుంటే ఇంకా మీల్స్ తినలేమని ఇంకా మేము డైరెక్ట్ మీల్సే తిన్నాము. ఫస్ట్ బాదం పాలు ఇచ్చారండి, తర్వాత పాపడ్ ఇచ్చారు. మీరు ఒకసారి విజిట్ చేయండి, అసలు అన్ని రకాలు మీరు తినలేరు కూడా. మేమైతే చాలా ఐటమ్స్ కొన్ని ఒక టేస్ట్ చేసి వదిలేసాము. పులిహోర, పూరి, సూపు అవన్నీ ఇచ్చారండి. బిర్యానీ కూడా ఇస్తారు, ఒక చిన్న కప్పులో ఇస్తారు. కావాలంటే మనకి ఏ ఐటమ్ నచ్చితే అది మళ్ళీ అడిగితే కూడా తెచ్చిస్తారు. స్వీట్ ఇస్తారు, పప్పు, సాంబారు, చారు, స్వీట్, పెరుగు వడ కూడా ఇచ్చారండి. ఆ రోజు స్పెషల్ అని ఇచ్చారు. ఫ్రూట్ సలాడ్ కూడా ఇచ్చారు. మోతీచూర్ లడ్డు ఇచ్చారు. నాకైతే లెమన్ రైస్ ఇష్టం కాబట్టి మళ్ళీ లెమన్ రైస్ తెప్పించుకున్నాను. మనకి ఏ ఐటమ్ ఇష్టం ఉంటే అది మళ్ళీ అడిగితే మళ్ళీ తెస్తారు. ఇన్ని ఐటమ్స్లో ఏది తినాలో అర్థం కాదు కదండి. మనకి ఇష్టమైనది మనం తినొచ్చు, కానీ అన్నీ వేస్ట్ చేయకుండా అన్నీ ఒకసారి టేస్ట్ చేసే లోపలనే మన కడుపు నిండిపోతుందండి.